డెంటల్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ కాస్ట్లీ మ్యామ్. అది సిచ్యుయేషన్ బట్టి, అంటే నెగ్లెక్ట్ చేసే టైంకి, దాన్ని వర్స్ట్ సిచ్యుయేషన్కి తీసుకొని వచ్చే టైంకి ఇట్ బికమ్స్ కాస్ట్లియర్. బేసిక్ ట్రీట్మెంట్స్, బేసిక్ చెకప్ కానివ్వండి, ఇనీషియల్ స్టేజెస్లో మనం ఫిల్లింగ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ కాస్ట్లీ అఫేర్ మ్యామ్. రూట్ కెనల్స్కి, ఇంపాక్షన్స్కి, దీనికి నెగ్లెక్ట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోయేటప్పటికి, నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ కాస్ట్లీ దిస్ థింగ్. అండ్ జనరల్ డెంటిస్ట్రీ దాంట్లో ఇట్ ఈస్ నాట్ అంత కాస్ట్లీ. అదే ఇట్స్ జస్ట్ ఎ మిత్ మ్యామ్. అంటే కాస్ట్లీ ప్రొసీజర్స్ ఉంటాయి, ఎక్కువ డబ్బులు తీసేసుకుంటారు అని. ఇట్స్ నో, ఇట్స్ ఏ నో టు ఇట్. రెండోది కాస్మెటిక్ డెంటిస్ట్రీ, ఎస్ ఇట్ ఈస్ ఎ లిటిల్ కాస్ట్లీ అఫేర్. ఇంప్లాంట్స్, ఎస్, నెగ్లెక్ట్ చేసేటప్పటికి, ఇంప్లాంట్స్కి వెళ్ళేటప్పటికి ఇంప్లాంట్స్ ఆర్ కాస్ట్లీ మ్యామ్. అంటే ఎస్, దే ఆర్ ఎక్స్పెన్సివ్. అంటే బికాజ్ ఇట్స్ ఎ సెకండ్ రీప్లేస్మెంట్ ఫర్ ద న్యాచురల్ టీత్ మ్యామ్. అండ్ ఇట్స్ ఎ టైటానియం వన్. టైటానియం మెటల్ అనేదే ఇట్స్ ఎ కాస్ట్లీ మెటల్. సో ఫ్యాబ్రికేషన్ ఇట్ సెల్ఫ్, ఇంప్లాంట్స్ అనేవి కాస్ట్లీ మ్యామ్. వెస్ట్రన్ కంట్రీస్లో యూ హ్యావ్ ఇన్సూరెన్స్ ఫర్ డెంటల్ ప్రొసీజర్స్. ఇక్కడ వస్తుంది మ్యామ్, అవేర్నెస్ వస్తుంది. అండ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ టు గెట్ డెంటల్ ఇన్ టు ఇన్సూరెన్స్ థింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లాంట్స్ ఇది కొంచెం కాస్ట్లియర్ నోట్ ఉండేటప్పటికి ఇన్సూరెన్స్ పీపుల్ ఆ సెక్టర్ని దే గాట్ ఇట్ ఇన్ టు ఏ కాస్మెటిక్ వన్. సో ఇన్సూరెన్స్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ దీస్ ప్రొసీజర్స్ అండర్, దే టేక్ దీస్ ప్రొసీజర్స్ అండర్ కాస్మెటిక్ వన్స్. సో అందుకే అదొక్కటి కొంచెము ఉంది మ్యామ్. యా, చాలా నీడ్ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ షుడ్ గెట్ డెంటల్ ప్రొసీజర్స్. బేసిక్ డెంటల్ ప్రొసీజర్స్ దే కెన్ టేక్ ఇన్ టు ఇట్. అంటే రూట్ కెనల్ ప్రొసీజర్స్ని దే కెన్ గెట్ ఇన్ టు ఇట్. ఇంపాక్షన్స్ కానివ్వండి, వేరే ఏదైనా ఫిల్లింగ్స్ కానివ్వండి, ఇవన్నీ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్రొసీజర్స్ దే కెన్ ఇంక్లూడ్ ఇన్ ఇన్సూరెన్సెస్. ఇంప్లాంట్స్ ఆన్ ఫ్యూర్ నోట్ విచ్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్, ఏవేవి అంటే ఇంప్లాంట్స్ చేసేదే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంప్లాంట్స్ ఆర్ కాస్ట్లీ. ఇన్సూరెన్స్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ దట్ ఇన్ టు ఇన్సూరెన్స్ థింగ్. నార్మల్ మనము మన హెల్త్ చెకప్స్కి ఎలా వెళ్తామో డెంటల్ చెకప్స్కి కూడా అలానే రావాలి. టీత్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ మ్యామ్, విచ్ మ్యాక్సిమం చాలామంది అవాయిడ్ చేస్తారు డెంటల్ దానికి. అండ్ ఆ మెత్ ఉంది, ఓకే కాస్ట్లీ థింగ్ అని చెప్పేసి. ఇనీషియల్గా ఉండే ఏ డెంటల్ ప్రొసీజర్స్ కూడా కాస్ట్లీ అనేది ఉండదు మ్యామ్. అవాయిడ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోయి నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ కాస్ట్లీ అఫేర్. అదొకటి ఉంది. నా సజెషన్ మటుకు అవేర్నెస్ తీసుకొని వచ్చుకొని యూనో ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరున్నా సరే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓరల్ హైజీన్ ఆల్సో, విచ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓరల్ హైజీన్ మనం ప్రాపర్గా పెట్టుకొని ఉంటే మనకి సిస్టమిక్ కండిషన్స్ పైన ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు మ్యామ్. అండ్ ఏదైనా ఇనీషియల్ స్టేజెస్లో సిస్టమిక్ కండిషన్స్ ఉన్నవి ఫస్ట్ మనకు కనిపించేది మన ఓరల్ క్యావిటీలోనే. సో ఐ రిక్వెస్ట్ యూనో అవేర్నెస్ కొద్దీ డెంటల్ దీనికి కన్సల్టేషన్స్కి ప్లీజ్ రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి ఒక చెకప్కి రండి, చూపించుకుంటూ ఉండండి. ఇనీషియల్ స్టేజెస్లో మనం ఎక్కడైనా ఏదైనా మనము సేవ్ చేసే సిచ్యుయేషన్ ఉంది, వీ కెన్ ష్యూర్లీ స్టాప్ ఇట్ ఎట్ ఏ వెరీ గుడ్ అడ్వాన్స్డ్ లెవెల్స్ పైన.